పిల్లల జీవితాలతో ఆటలాడుకునే హక్కు మీకు ఎవరిచ్చారు? పిల్లలకి ఏదో బాగుంటుంది కదా అని వేలకు వేలు డబ్బులు పోసి ఎక్కడ ఏది బాగుంది పలానా ఫిజియోథెరపీ సెంటర్లో బాగా చెప్తున్నారన్న, లేకపోతే పలానా మెడిసిన్ వాడితే బాగుంటుంది అని చెప్పేసి ఎవరి ద్వారా నాకు తెలిస్తే వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయే పేరెంట్స్ చాలామంది ఉన్నారు. ఏమో ఏదో అంటారు చూసారా, ఎక్కడ ఏ మంత్రం ఉందో, ఎక్కడ ఏది ఉందో, ఏ పొట్టలో ఏముందో అన్నట్లుగా చాలామంది గుడ్డి నమ్మకంతో వెళ్ళిపోయే పేరెంట్స్కి ఉత్తినే పైన బోర్డులు వేరేగా ఉంటాయి, లోపల జరిగేది వేరు. ఫిజియోథెరపీ సెంటర్స్ అని చెప్పేసి మోసాలు, ఘరానా మోసాలు నిజంగా అంతా ఇంత కాదు. ఇలాంటి నకిలీ ఫిజియోథెరపీ సెంటర్స్ పెట్టుకుని రన్ చేసే వాళ్ళని ఏం చేయాలి? చెప్పు తీసుకుని కొట్టాలి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ పాఠాలు. ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, నకిలీ ఫిజియోథెరపీ సెంటర్స్ చాలా ఉన్నాయండి. పేరెంట్స్ చాలామంది తెలియక వెళ్ళి ఫీజులు కట్టేసిన తర్వాత అసలు విషయం తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళల్లో నేను ఒకదాన్ని. ఆ విషయాలు సోనీ ఫిజియోథెరపీ తీసుకున్న సెంటర్స్ వాటి విషయాలు ఎందుకు ఇలాగా మాట్లాడవలసి వస్తుందో ఈ పూర్తి వివరణ అయితే ఈ వీడియోలో ఉంటుందండి. వీడియోలోకి వెళ్ళిపోదామా రండి. సోనీని న్యూరాలజిస్ట్కి చూపించిన తర్వాత ఫిజియోథెరపిస్ట్ చేయించండి అండి, అలాగే స్పీచ్ థెరపీ కూడా చెప్పించండి అన్నారు. స్పీచ్ థెరపీ కోసం ట్రై చేశాము, మాకైతే డాక్టరు దొరకలేదు, చాలా బిజీ అంట. అంటే ఎవరు మంచి డాక్టర్ అని మనం వెతుక్కుంటూ ఉంటాం కదా. తెలిసిన వాళ్ళ ద్వారా తెలిసింది ఏంటంటే ఆవిడ దొరకరు, ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు, ఆవిడకి టైమింగ్స్ లేవని. సో పోనీ ఈ లోపల ఫిజియోథెరపీ అయినా చేద్దాం, నడక కూడా రావట్లేదు కదా అని మేము అనుకున్నాము. దానికోసం అయితే ఎక్కడ ఏవి ఉన్నాయంటూ మేము ఎంక్వైరీ చేశాము. ఎంక్వైరీ చేస్తే మాకు ఒక చోట తెలిసిందండి, ఫిజియోథెరపీ సెంటర్. అంటే మనకి ఏది దగ్గరగా ఉంటుందో అక్కడికి వెళ్ళాలనుకుంటాం కదా. సో మాకు కొంచెం ఇంటికి దగ్గరలో ఉన్నది ఫిజియోథెరపీ సెంటర్కి మేము తీసుకెళ్ళాము. అక్కడ అన్నీ మాట్లాడేసి ప్యాకేజీలు అనమాట. ఇప్పుడు అన్ని ప్యాకేజీలు కాదండి, ఇది పెద్ద ఎక్కువ సంవత్సరాలు కూడా జరగలేదు. సో ఎందుకు హాస్పిటల్ పేరు అని నేను చెప్పట్లేదు కానండి, ఇక్కడ జరిగే ఫ్రాడ్ అంతా ఇంత కాదు. ఫ్రాడ్ ఏంటంటే మరి ఫిజియోథెరపీ సెంటరే కదా, ఫిజియోథెరపీ చెప్తారు కదా, అట్లీస్ట్ ఒకరిద్దరు డాక్టర్స్ అయినా ఉంటారు కదా, చెప్పకుండా ఉండరు కదా మనం ఫీజులు కట్టిన తర్వాత అనే డౌట్ మీకైతే వస్తుంది. అస్సలు నీళ్ళండి. అతను స్పీచ్ థెరపీ ఇంకా ఫిజియోథెరపీ అని చెప్పేసి బోర్డు పెట్టేసి ఉంచాడు. సో ఫస్ట్ టైం మాకు వెళ్ళినప్పుడు తెలియలేదు, స్పీచ్ థెరపీ ఫిజియోథెరపీ అనేటప్పటికి ఎగిరి గంతేసాను నేను. అమ్మాయి చాలా కొంచెం దగ్గరలో ఉంది, పర్వాలేదు, ఒక 20 రూపాయలు ఆటో పెట్టుకుంటే వెళ్ళిపోవచ్చులే అమ్మాయి అనుకుని మొత్తం మీద వెళ్తే ఒక ప్యాకేజ్ లిస్టు చెప్పాడు. అది 4 నెలలకి 40, నెలకి 10,000 చొప్పున చెప్పేస్తే, సో మీకు ఎక్కువ లాంగ్ టర్మ్ తీసుకుంటే తగ్గుద్ది అది ఇది అని అన్ని మాటలు అయిపోయిన తర్వాత అమ్మో వద్దులే, ముందు అసలు ఎలా ఉందో చూద్దామని చెప్పేసి నేను ఒక 4 నెలలకు అనమాట ఎంతో బతులాడగా 4 నెలలకి ఫీజు 30,000 తీసుకుని కట్టించుకున్నారు. అంతా అయిపోయింది, వెళ్ళాము, స్టార్ట్ చేసేసాము. 2 నెలలు వెళ్ళిన తర్వాత నేను రోజు డైలీ పాపను అడుగుతున్నాను, ఏం చెప్తున్నారమ్మా ఏం చెప్తున్నారంటే, దీనికి ఏం అక్షరాలు రావట్లేదు అవైతే నేను చెప్పానమాట, అవి పలికేస్తున్నారని చెప్పేసి చెప్పింది. ఇంకా ఖర్చులు అవి ఇవి మడత పెట్టేస్తున్నారు, అక్కడ బొమ్మలు సరిదిస్తున్నారు లోపల అని చెప్పింది. ఇంకా అంతవరకే చెప్పింది అనమాట. ఇది స్పీచ్ థెరపీ. ఫిజియోథెరపీ అయితే ఏమీ లేదండి, ఏమీ చేయించలేదు. ఒక ఫిజియోథెరపీ రూమ్, స్పీచ్ థెరపీ అయినా ఫిజియోథెరపీ అయినా పిల్లల్ని ఒక రూమ్లో తీసుకెళ్ళిపోయి చక్క డోర్లు వేసేస్తారు. మనకు అసలు ఏ లోపల ఏం జరుగుతుందో, ఏం చేయిస్తున్నారో, లేకపోతే ఆ లోపల నుండి పడుకుంటున్నారో కూడా మనకు తెలియదు. పిల్లలు పడుకుంటున్నారో తెలియదు, పిల్లలతో పాటు వీళ్ళు ఫిజియోథెరపీ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు శుభ్రంగా ఫోన్లు మాట్లాడుకుంటూ కూర్చుంటున్నారో కూడా మనకు తెలియదు. ఎందుకు ఫోన్లు మాట్లాడుకుంటూ కూర్చుంటున్నారని చెప్పానో తెలుసా అండి, ఇక్కడ ఆ లోపల ఉండేవాళ్ళు ఎవ్వరూ ఫిజియోథెరపీ డాక్టర్స్ కాదు, వాళ్ళందరూ 10th ఇంటర్ చదువుకున్న ఆడపిల్లలు. ఆ పిల్లల్ని తీసుకొచ్చేసి వాళ్ళకి ఏదో ఒక 2 నెలలు ట్రైనింగ్ ఇప్పించి ఇలా చెప్పాలి అంతే. పేరెంట్స్ ఎవరో లోపలికి రారు, మిమ్మల్ని చెక్ చేయరు, మిమ్మల్ని ఎవరు అడగరు, ఎవరైనా అడిగితే భరోసా నేను చూసుకుంటానని చెప్పేసి మొత్తం మీద వాళ్ళని అందులో తోసేసి వాళ్ళ చేత చెప్పేస్తున్నారు. ఒకే ఒక ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ ఉన్నారు. ఆవిడ అని నాకైనా ఎలా తెలిసిందంటే, ఆవిడ మానేశారు. అక్కడ ఫిజియోథెరపీ బాల్ ఉంటుంది కదా, పెద్ద ఎయిర్ బెలూన్ ఉంటుందండి, దాని మీద కూర్చోబెడతారు పిల్లల్ని, అక్కడ ఎక్సర్సైజులు చేయిస్తూ ఉంటారు. సో నీకు గుర్తొచ్చి నవ్వుకుంటుంది. ఇంకొకటి ఏంటంటే చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి కదా, ఇవి అవన్నీ సర్దించటము,
ఇంకా అవన్నీ ఉంటాయిలేండి అక్కడ చేసేవి, సెట్ చేసే బొమ్మలు అవి ఇవి అన్నీ ఉంటాయి పిల్లలకి. అవి సపరేట్గా ఉంటాయి. వాటిని కొంతమంది పిల్లలు చేస్తుంటే వీళ్ళు చూస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు అందరితో కలవరండి. అందువల్ల 1 అవరే మళ్ళీ ఫిజియోథెరపీ అయినా స్పీచ్ థెరపీ అయినా 1 అవర్ అనమాట చెప్తారు. ఏంటంటే కొంచెం బాగున్న పిల్లల్ని ఒక 4-5 కలిపి ఒక రూమ్లో తీసుకెళ్ళి, స్పీచ్ థెరపీ అయితే ఒక్కొక్కరు కూర్చోబెట్టుకుంటారు. ఫిజియోథెరపీ అయితే అలాగ 4-5 కూర్చోబెట్టుకుని కొంచెం గొడవ చేయకోకుండా ఉన్న పిల్లల్ని కూర్చోబెట్టుకుని ఒకరికి చేస్తున్నప్పుడు ఒకరు చూస్తూ ఉంటారు. ఒకరికి బాల్ మీద ఎక్సర్సైజులు, ఇలా చిన్న చిన్న ఎక్సర్సైజులు. ఆటిజం పిల్లలకి హైపర్ తగ్గడానికి జంప్ చేస్తూ ఉంటారు. ఇంకా నెట్ లాంటి బాల్ ఉంటుంది, దాని మీద జంప్ చేస్తూ ఉంటారు అనమాట. అలా సో కొన్ని ఆమెకు చేపిస్తూ ఉండేవాళ్ళు. అయితే ఆ ఫిజియోథెరపీ చేసే డాక్టర్కిను హాస్టల్ డాక్టర్కి ఎక్కడో పేమెంట్ విషయంలో గొడవ వచ్చి ఆవిడ మానేశారనమాట. నాకు నేను ఒక రోజు హాస్పిటల్కి వెళ్తే సడన్గా నాకు తెలిసింది, అయ్యో ఉన్నది ఒక్కతే డాక్టర్ గారు, ఆవిడ మానేశారు, చాలా మంచి డాక్టర్, ఆవిడ బాగా చెప్తారండి అని చెప్పేసి అంతకుముందు ఉన్న పాత వాళ్ళు ఒక 6 నెలల నుంచి 1 ఇయర్ నుంచి వెళ్తున్న వాళ్ళు అంటున్నారనమాట పేరెంట్స్. ఏమైందండి ఎవరు మానేశారు? నాకైతే అసలు ఈ 2 నెలలకి ఏం తెలియదు కదా. అంటే అప్పుడు చెప్పారు, పలానా డాక్టర్ గారు ఆవిడ ఉన్నారు కదా, రోజానే ఏదో పేరు, సంథింగ్ ఆవిడ పేరు, ఆవిడ మానేశారు, ఆవిడ చాలా బాగా చెప్పేవారు కదా అని. ఎందుకు మానేశారంటే వాళ్ళకి ఏదో మధ్య ఇది ఉండి ఆవిడ మానేశారు. ఆవిడ నెంబర్ నేను తీసుకుని ఆవిడని కలిశాను. అప్పుడు చెప్పారు మొత్తం హిస్టరీ అనమాట ఇదంతా. ఇదేమి నాకేదో తెలిసింది చెప్పడం కాదండి, నిజంగా అక్కడ జరుగుతున్న ఫ్రాడ్ ఏంటి, అక్కడ ఉన్న వాళ్ళు ఏంటి, ఆ 10th క్లాస్ పిల్లలు చెప్పేస్తున్నాడు అని చెప్పేసి ఆవిడ అప్పుడు చెప్పారు. అక్కడ అందరూ 10th క్లాస్ పిల్లలేనండి రూమ్లో తీసుకెళ్ళి చెప్పేది. సో నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నాను, ఎందుకంటే నాది సర్టిఫై అయిన ఆవిడ సర్టిఫికెట్స్ మొత్తం అంతా చూపించారు. ఆవిడ చేసింది ఫిజియోథెరపీ అంటే 4 ఇయర్స్ చేస్తారు కదా మామూలుగా ఫిజియోథెరపీకి సంబంధించిన మామూలుగా డాక్టర్స్ వాళ్ళందరూ, అదంతా ఆవిడ ట్రైనింగ్ తీసుకున్నది 6 months మొత్తం. ఆవిడ సర్టిఫికెట్స్ అన్నీ చూపించారు. ఆవిడ అక్కడ ఇంకోటి సపరేట్గా ఇంకొంచెం దూరంలో ఆవిడ ఒక క్లినిక్ పెట్టుకున్నారు. ఇక్కడికి రండి మేడం, నేను చేస్తాను పాపకి, నాకు అక్కడ ఎంత ఫీజు ఇచ్చారో అంతకంటే ఇంకొంచెం తక్కువ ఇచ్చినా పర్లేదు, నేను చేస్తానన్నారు. ఇంకప్పుడు నేను అక్కడ మానేసేసి వెంటనే ఆవిడ దగ్గరికి వెళ్ళి ఒక 3 months చేయించాను. తర్వాత ఇంకా ఆఫ్ చేసింది అనమాట. ఆ తర్వాత ఏం చేశానంటే, ఇదేం బాగాలేదులే, ఎందుకులే ఇంకా ఇక్కడ అని చెప్పేసి, ఇలా కాదు కొంచెం ఇంట్లోనే కూర్చుంటుంది, లోన్లీగా ఫీల్ అవుతుంది, ఒకటే ఇంట్లో కూర్చోవడం వల్ల టీవీ ఎక్కువ చూస్తుంది, మనం అస్తమానం కంట్రోల్ చేయలేం కదండి, మనం ఇలా కాపలా కాయలేం కదా, మన పని వంట పని అది ఇది ఉండే లోపల ఎంతగానో వీళ్ళ దగ్గర కూర్చుంటాము టీవీ చూడకు అనేసి, అలా అనలేం కదా అని చెప్పేసి నేనేం చేశానంటే, ఇలా కాదు స్కూలు అలాగే ప్లస్ ఫిజియోథెరపీ చెప్పేసి ఏమైనా ఉంటే బాగుండు అని చెప్పేసి చూసుకుంటే ఇలా తెలిసింది వేరే చోట ఉందని చెప్పేసి పెదవాళ్ళేర్లో. అక్కడ తీసుకెళ్ళాను అనమాట. అక్కడ తీసుకెళ్ళి అమ్మయ్య ఫోన్లే కనీసం 2 అక్షర ముక్కలు వస్తాయి, తర్వాత ఫిజియోథెరపీ కూడా ఉందంట కదా, బాగుంది ఇదేదో అని చెప్పేసి ఆవిడ కూడా ఎంత ప్యాకేజీ లిస్ట్ ఎంత గొడవ చెప్పింది ఆవిడ చెప్పి ఆవిడ ఒక 25,000 కట్టించుకుంటే ఆ తర్వాత మళ్ళీ బుక్స్కి అని చెప్పేసి మామూలు నార్మల్ స్కూల్ లాగా రెగ్యులర్గా వెళ్ళాలి, స్కూలు యూనిఫాము అలాగే స్కూల్ బస్ ఫీజు మొత్తం మామూలు స్కూల్కి అయినట్టు అయ్యిందండి, నిజం చెప్తున్నాను కదా. సో పోన్లే పోతే పోయిందిలే, పోనీలే ఇదేదో బాగుంది కదా స్కూలు ప్లస్ థెరపీ సెంటర్ కూడా అని చెప్పేసి ఎంత ఆశపడ్డానంటే నా ఆశ నిరాశ అయిపోయిందండి, బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయిందండి, అంతా సర్వనాశనం అయిపోయింది. అసలు నిజంగా చెప్పాలంటే వీళ్ళని ఎలా తిట్టినా అసలు తప్పు లేదండి. ఫిజియోథెరపీ అంటే ఫిజియోథెరపిస్ట్ మాత్రమే ఇక్కడ చెప్తారని చెప్పేసి పెట్టుకోవచ్చు డాక్టర్స్ అయితే, లేదు స్కూల్ స్పెషల్ స్కూల్స్ ఇవి అని చెప్పి పెట్టుకోవచ్చు. అంత మోసమేనండి, అంత మోసమే. ఇలాంటి పిల్లల మీద కూడానండి డబ్బులు సంపాదించేయాలని చెప్పేసి ఏమాత్రం జాలి దయ లేని దరిద్రులు చాలామంది ఉన్నారండి బాబు. ఇంకొకటి ఏంటంటే ఫిజియోథెరపీ అన్నారు, స్టడీ అన్నారు, అలాగే మార్నింగ్ అంతా ఫిజియోథెరపీ, నేను ఈవినింగ్ స్టడీ అని చెప్పి మాకు చెప్పారండి. అయితే నేను ఒక 4 రోజుల తర్వాత తెలుసుకుంటే, ఏం చేయించట్లేదమ్మా, ఫిజియోథెరపీ చేస్తున్నారా సోనీ అంటే, అప్పటికి సోనీ తెలుసు దానికి 15 సంవత్సరాలు ఉంటాయి అప్పటికే. అయితే ఏం చేయించట్లేదు, అది గుంజీలు తీయించేసి 1కి 2 చేశారు. అయితే నేను అడిగాను ఒక రోజు, ఇంకా 5-6 నెలల తర్వాత అడిగితే, ఏంటండి ఫిజియోథెరపీ చేయించట్లేదట అంటుంది సోనీ అంటే, ఇక్కడ ఫిజియోథెరపిస్టులు అంటూ ప్రత్యేకించి సపరేట్గా ఎవరు ఉండరండి, ఎవరు రారండి, ఎందుకంటే 50 మంది పిల్లలకి ఒక్కొక్క రూమ్కి ఉంటారు మాకు ఇక్కడ, అలాగా మరి అందరికీ చేయించాలంటే ఎంతమంది ఫిజియోథెరపిస్టులు పెడతాము,
మీకు ఫిజియోథెరపిస్ట్ కావాలి అంటే సపరేట్గా వాళ్ళకి మీరు మనీ పే చేస్తే మేము మీ పాప కోసం పెడతాము, డబ్బులు మీరే ఇచ్చుకోవాలి. 1 అవర్ వచ్చి ఇక్కడ మీకు చేయిస్తారు ఆవిడ. లేదు మీకు ఇంటికి వచ్చి చేయమన్నా సరే వచ్చి చేస్తారు, మీరు మనీ పే చేస్తే. మా స్కూల్ తరపు నుంచి మేము పంపిస్తాం కాబట్టి కొంచెం తక్కువ డబ్బులు తీసుకుంటారని చెప్పి చక్కగా బాంబు పేల్చింది. అమ్మ నాయన నీకు దండం తల్లి అనుకున్నా నేనేదో ఆశపడ్డాను. అది ఎక్కడ కడతాను చెప్పండి మనము. ఇప్పుడు ఫిజియోథెరపీ అనేది చాలా రకాలుగా ఉంటుందండి. కొంతమందికి ఏజ్ వచ్చిన తర్వాత మోకాళ్ళకు చేస్తారు ఆపరేషన్లు, దానికోసం ఫిజియోథెరపీ చేస్తారు. కొంతమందికి పారాలసిస్ వస్తుంది, దానికి వేరే రకంగా ఫిజియోథెరపీ చేస్తారు, కరెంట్ ఇస్తారు. అలాగే ఈ కాళ్ళు వంకరలు తిరిగిపోయి చేతులు వంకరలు తిరిగిపోతే వాళ్ళకి ఎముకలకు బోన్స్కి ఆపరేషన్లు చేస్తారు. వాళ్ళకి మైనం పెట్టి హీట్ పెట్టి ఫిజియోథెరపీ చేస్తారు. ఎక్సర్సైజులు చేయకపోతే కాళ్ళ దగ్గరైనా బోన్స్ దగ్గరైనా నరాలు టైట్ అయిపోయి కండరాలు బిగుతుగా అయిపోతాయి. కాబట్టి ఎప్పుడైనా సరే 3 నెలల వరకు ఆపరేషన్ అయిన తర్వాత ఫిజియోథెరపీ అనేది చేయాలి. ఆ తర్వాత చేతులైనా కాళ్ళైనా సెట్ అవుతాయి. ఫిజియోథెరపీ ఇన్ని రకాలుగా ఉంటుంది. ఇప్పుడు ఈ పిల్లలకి ఏది ఉండదు. ఇప్పుడు వీళ్ళకి లైఫ్ లాంగ్ చేస్తూనే ఉండాలి ఫిజియోథెరపీ. మా పాపకైతే ఆపరేషన్ చేయమని కూడా మేము అడిగామండి. అయితే తనకి ఇప్పుడు సెట్ అవుదమ్మా, వద్దు, అయినా అక్కర్లేదు, మీరు ఎక్కువ వాకింగ్ చేస్తూ ఉండండి, ఆపరేషన్ అయితే పడదు అని చెప్పేసి డాక్టర్ గారు క్లియర్గా చెప్పారు. ఇక్కడ కూడానండి 100 మందికి ఆపరేషన్లు జరిగితే ఎవరో ఒకళ్ళిద్దరికి ఫెయిల్ అయిపోతాయి, కొంతమందికి ఆ దేవుడి దయ వల్ల సక్సెస్ అవుతాయి. ఆశతోనే కదా పేరెంట్స్ వెళ్ళేది. కానీ ఎంత మోసమా, ఎంత అన్యాయమా, అసలు నిజంగా ఒక్కొక్కసారి తలుచుకుంటేనండి ఎంత బాధ అనిపిస్తుందో. పిల్లలు ఏదో మార్పు వస్తుందని ఉన్న డబ్బులు 4 డబ్బులు ఖర్చు పెట్టుకుని ఏదో చేయించాలని ఆశపడి వెళ్తుంటే ఆ మాట ఏదో ముందే చెప్పొచ్చు కదా. మనం ఎక్కడ కట్టగలం చెప్పండి. ఫిజియోథెరపిస్ట్ని తీసుకురావాలంటే మామూలుగా వాళ్ళు వచ్చినందుకు కూడా ఛార్జెస్ వేసుకుంటారు అనమాట. అవన్నీ కలిపి మనం 8,000 అలాగే ఇవ్వాలి నెలకి. సామాన్య కుటుంబంలో వాళ్ళు ఎక్కడ చేయించగలరు. ఒక డాక్టర్ గారు అయితేనండి నేను ఇలాగ అడిగితే ఇలాగ బాధపడితే చెప్పారు, ఫిజియోథెరపీ డాక్టర్ గారు. ఆయన కూడా ఏంటి, మీరు ఇంటి దగ్గర ఇసుక పోయించుకుని అందులో నుంచోబెట్టండి పాపని ఒక 1 అవర్. అలాగే స్పీచ్ థెరపీ అనేది మీరు ఇప్పుడు కొంత టైం వరకు మీరు చూశారు కదా ఎలా చెప్తున్నారు, అవి వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్నవన్నీ మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. మీకు పాపకి కాళ్ళకి పాదంకి కదా ప్రాబ్లమ్, ఆ పాదంకి సంబంధించిన ఎక్సర్సైజ్ చేసేది ఉంటుంది, నేను కొన్నానండి. అలాగే మీరు కొనగలిగితే అది కొనుక్కోండి. అలాగే సైకిల్ ఒకటి ఎక్సర్సైజ్ చేసేది, సైకిల్ కొనుక్కుని ఇంట్లోనే పెట్టుకోండి. ఇవన్నీ ఇంట్లో అన్నీ ఇంకా మిగతా అన్నీ పెట్టి అంత ప్లేస్ అయితే ఉండదు కదా, ఒక రూమ్లో సెట్ చేసుకోండి. అలాగే ఎప్పుడు ఫుట్బాల్ ఆడించమన్నారండి, బాల్ విసరడం ఒకటి చేయమన్నారు. అలాగే హైపర్ రాకుండా స్ట్రెస్ బాల్ ఉంటుంది కదా, అది చాలామందికి నొప్పుతూ ఉంటారు, అది చేయమన్నారు. అది మొన్నటి వరకు ఉందండి, ఇలా నేను చూపించేదని. ఇలాంటి కొన్ని రెగ్యులర్గా చేయిస్తూ ఉంటే డెఫినెట్గా చేంజ్ అనేది వస్తుంది మేడం, మీరు అలా చేయండి అని చెప్పేసి ఒక డాక్టర్ గారు నాకైతే చెప్పారు. సో ఇదండి, ఎవరైనా పేరెంట్స్ మీరు వెళ్ళి ఫీజులు కట్టేటప్పుడు ఏం చెప్తున్నారు, ఎంతవరకు చెప్తున్నారు, అసలు ఇది ఏంటి అనేది బాగా ఎంక్వైరీ చేసి మాత్రమే మీరు స్పీచ్ థెరపీ సెంటర్లోనైనా ఫిజియోథెరపీ సెంటర్లోనైనా జాయిన్ చేయండి. వాళ్ళు చెప్పేవాళ్ళు ఫిజియోథెరపిస్టులా అవునా కాదా, డాక్టర్సా కాదా తెలుసుకుని మరీ జాయిన్ చేయండి. ఇది మంచి ఇన్ఫర్మేషన్ అండి, మీ అందరికి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ అమ్మ పాఠాలు.